అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా అయితే ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఈ రోజు కొంతమంది వ్యక్తులు మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాలను పాడు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి గొడవలు పెట్టే విధంగా ప్రవర్తిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా అయితే ఈ రోజు చూసుకోవాలి. పని రంగంలో విజయం సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. ఆలోచనలపై మీరు ఈ రోజు మరి గట్టి నిర్ణయం అయితే చేయాల్సి ఉంటుంది. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాట్లాడడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు అయితే చేస్తే మంచిది. లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గొడవ పెద్దదిగా అయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కొంతమంది వ్యక్తులను కలవడం ద్వారా జీవితంలో పెద్ద మార్పు అనేది వస్తుంది. మరియు ఈ రాశి వారైతే చూసినట్లయితే గనక ఖర్చులను అయితే తప్పకుండా నియంత్రించుకోవాలి. లేకపోతే మాత్రము మితిమీరి ఖర్చులు చేసినట్లయితే అప్పుల పాలవలసినటువంటి అవసరాలు కూడా వస్తాయి. కార్యాచరణను పెంచుకోవాలి. ఈ రోజు మరి విద్యార్థులు అయితే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరియు ప్రేమ విషయానికి ఈ రోజు సాధారణమైన పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ప్రేమికులకైతే మరి ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి అనిపిస్తుంది. ఈ రోజు ఎవరైతే ప్రేమికులు గొడవల్లో చిక్కుకొని ఉన్నారో వారు మాత్రము ఈ రోజు పసుపు రంగు దుస్తులను గాని వస్తువులను గాని ఎవరైనా వేరే ప్రేమికులకు జంటకు దానం ఇచ్చినట్లయితే శుభప్రదంగా అయితే ఈ రోజు ఉంటుంది. ఇక ఈ రోజు మీరు గుర్రపు డెక్కతో తయారు చేసినటువంటి ఉంగరాన్ని ధరించినట్లయితే కనుక మీకున్న ఆటంకాలు అడ్డంకులు నెగటివిటీ అంతా కూడా తొలగించబడి శుభప్రదమైనటువంటి మరి మంచి సందర్భాలు ఎదురయ్యే అవకాశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. అందరితో కూడా మీరు మంచిగా ప్రవర్తిస్తారు. స్నేహితులకు సహచరులకు మద్దతు కూడా మరి ఇస్తారు. ప్రజల ప్రసంగంలోనికి రాకుండా ఉండాలి. ఈ రోజు మీరు ఇతరులను నమ్మకూడదు. ఈ రోజు మీరు మరి దైవ కార్యాలు చేయటంలో నిమగ్నులు అవుతే కనుక మీకు మనసు ప్రశాంతత అనేది లభించే విధంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎవరైనా సరే తీర్థయాత్రలకు వెళ్లే ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక వారు తీర్థయాత్రల కొరకు చేసేటటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. వారికి ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడతాయి. మరి ఇతరులకు ఎవరైనా సరే మరి సమస్యల్లో ఉన్నారని మీకు తెలిస్తే మీరు వెంటనే వారికి సహాయం చేసేస్తారు. మీది చాలా పెద్ద మనస్సు. కానీ మీరు సమస్యల్లో ఉంటే మాత్రము ఎవరు కూడా గట్టిగా మీ ముందుకు వచ్చి నిలబడరు. ఈరోజు సాధించేటటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఇక భార్యాభర్తలు అయితే పిల్లల భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారు. ఇక ఈరోజు చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. తొందరగానే వీరు ఈ సమస్యల నుండి బయటపడతారు. అన్ని ప్రాంతాల్లో కూడా విజయం మీకు సాధించే అవకాశం మీకు లభిస్తుంది. ప్రవర్తనలో సరళతను మీరు చక్కగా కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ అయితే మరియు పుదీనా. ఇక ఈరోజు పరిహారములో మీరు చక్కగా 5 గడ్డముక్క కాయలు తీసుకొని వాటిని ఎర్రటి బట్టలో చుట్టి మూటగా కట్టేసి ఆ మూట ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే కనుక మీకున్న అన్ని దోషాలు తొలగించబడి చక్కగా నెగటివిటీ తొలగించబడి శుభప్రదంగా అయితే ఉండుకుంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.